రామేశ్వరరావు గారు ఈ పేరు మీకు ఇక్కడ ఎన్నోటి అనిపిస్తుందా? నేను వాళ్ళకి నేను ఒక పేరు చెప్తానండి. మై హోమ్ ఇది ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ. మీరు ఎక్కడైనా చూస్తుంటారు. ఇది మీకు విన్నట్లు అనిపిస్తుందా? ఎస్, ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఒక రియల్ ఎస్టేట్ టైకోన్, ఒక హోమియోపతిక్ డాక్టర్గా రియల్ ఎస్టేట్లో తన విజన్ అండ్ కమిట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 14,400 crores వెల్త్ను జనరేట్ చేశారు. రామేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా వదిలిచేయలేదు, కంప్లీట్ చేసి ఫర్దర్గా హోమియోపతిక్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కంప్లీట్ చేశారు. ఆయన ఏదైతే హోమియోపతిక్ కంప్లీట్ చేసిన తర్వాత క్లినిక్ పెట్టారు. బట్ అందులో అంత సంపాదన లేదని తెలుసుకొని తను ఏం చేశారంటే తనకు వచ్చిన మనీ తోటి హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక ఫ్లాట్ కొన్నారనమాట, ఓపెన్ ఫ్లాట్. అది 50,000 పెట్టి కొన్నారు. ఈ ఫ్లాట్ కొన్న తర్వాత విత్ ఇన్ ఎ షార్ట్ టైంలో తనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది జరిగింది. అదేంటంటే ఆ ఫ్లాట్ అనేది 3x రిటర్న్స్ ఇచ్చింది. ఆ టైంలో 3x రిటర్న్స్ అంటే మామూలు విషయం కాదు. సో దాంతో వచ్చిన మోటివేషన్ తోటి ఆ హోమియోపతి క్లినిక్ని కంప్లీట్గా క్లోజ్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంటర్ అయ్యారనమాట. 1981లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా రెసిడెన్షియల్ సొసైటీస్ ఇంకా కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి హైదరాబాద్ మార్కెట్లో పట్టు సాధించారు. అడిషనల్గా మహా సిమెంట్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు దాన్ని చూసుకున్నట్లయితే ఇయర్లీ దాని టర్న్ ఓవర్ 2,600 కోట్లు అనేది ఇక్కడ మనకి ఇంటర్నెట్లో చూపిస్తుంది. సో ఈ సిమెంట్ కంపెనీ అండ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇంకా చాలా అవన్నీ చూసినట్లయితే ఆయన సంపాదన 14,400 crores అనేది నెట్వర్క్గా ఉందన్నమాట. ఇలా ఒక్క ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ టైకాన్గా గ్రో అయ్యారు రామేశ్వరరావు గారు. చూశారు కదా, మీరు కూడా ఇలా గ్రో అవ్వచ్చు. ఎప్పుడంటే ఒక విజన్తో స్ట్రాటజిక్ మూవ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే. సో ఇలాంటి స్ట్రాటజిక్ మూవ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.